వెస్ట్ గోదావరి తణుకు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ తరపు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన చీర్ల రాధాకృష్ణ గారి మీద పోటీ చేసి 30,948 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ తణుకు సీట్ ని 2014లో టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి అలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు టీడీపీ అభ్యర్థి అయిన ఆరిమిల్లి రాధాకృష్ణ గారి మీద జనసేన అభ్యర్థి అయిన పసుపులేటి వెంకట రామారావు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 2,195 ఓట్ల మెజారిటీతో ఈ తణుకు కాన్స్టిట్యున్సీని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్న టీడీపీ జనసేన పార్టీలు ఈసారి గెలుపు కోసం కూటమిగా ఏర్పడి ఆ కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థి అయిన ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని బరిలోకి దింపడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మళ్ళీ ఈసారి కూడా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని కూటమి అభ్యర్థికి సరి అయిన ప్రత్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలనంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేనకి విడిగా పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 105,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 75,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే ఇప్పుడు 2024లో కూటమిగా పోటీ చేస్తున్నట్లు అప్పుడు 2019లో కూడా కూటమిగా పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా మనం చూస్తున్న ఈ రిపోర్ట్ ప్రకారం 30,000 మెజారిటీతో కూటమి అభ్యర్థి తప్పకుండా గెలిచుండేవారేమో అనిపిస్తుంది. ఇకపోతే ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఆలోచిస్తే ఈసారి కూడా ఇక్కడ 2024లో గెలుపు ఎవరిదినంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ తణుకు సీట్ ని కూటమి అభ్యర్థి అయిన ఆరిమిల్లి రాధాకృష్ణ గారే గెలిచే అవకాశం 100% ఉంది. ఈ తణుకు నియోజకవర్గం మీద ఇది మాకున్న అంచనా. ఇకపోతే నెక్స్ట్